హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 230 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. మే 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే నిన్నటి రోజున నోటిఫికేషన్ని విడుదల చేశారనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 35,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి apHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ చేసుకోవాలి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. మే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో చూసుకుంటే మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారండి. పాత జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాల్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పాత జిల్లాలకు సంబంధించి ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సింది ఉంటుందన్నమాట. అనంతపురం జిల్లాలో 11 పోస్టులు ఖాళీలు ఉంటే అందులో ఓసీ కేటగిరీ అభ్యర్థులకి 3 పోస్టులు ఉన్నాయండి. ఆ 3 పోస్టులలో మహిళా అభ్యర్థులకి 1 పోస్టును రిజర్వ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ గ్రూప్ 2 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 1 పోస్టు, ఎస్టీ అభ్యర్థులకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. మొత్తంగా 11 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇంకా చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 25 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. కేటగిరీల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ఆ వివరాలన్నీ మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు తెలుసుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజ్లో వచ్చేసి నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీకు కనిపించేటటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీరు తర్వాత మీ జిల్లాకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ తెలుసుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిత్తూరు జిల్లాలో 25 పోస్టులు, ఈస్ట్ గోదావరి 28 పోస్టులు, గుంటూరు 28, కృష్ణా 25, కర్నూలు 12, అలాగే నెల్లూరు 15, ప్రకాశం 18, శ్రీకాకుళం 14 పోస్టులు, విశాఖపట్నం జిల్లా 15, విజయనగరం 7, వెస్ట్ గోదావరి 14, వైఎస్ఆర్ కడప జిల్లాలో 18 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి.
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందండి. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లేదంటే క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు సాధారణ డిగ్రీ చేసి ఉంటే కనుక పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కానీ ఇట్లా కంప్యూటర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణ డిగ్రీ కలిగినటువంటి వాళ్ళకి మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థులు కూడా ఖచ్చితంగా తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి. తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జూలై 1వ తారీఖు నాటికి 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. పోతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం 80 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 మార్క్స్ అనమాట. 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా పట్టికలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా ఇక్కడ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మెరిట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారనమాట. ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందండి. ఒకసారి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.